అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. సన్యాసి చిన్మయ్ కృష్ణ ఇంకా ఎందుకు జైల్లోనే ఉన్నారు? స్థానిక కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ తరపున వాదించడానికి పవర్ ఆఫ్ అటార్నీని సమర్పించారట. అయితే ఈ విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్లోని ప్రతిపక్ష న్యాయవాదులు ఆయన్ని చుట్టుముట్టారు. బెదిరించి చిత్రహింసలకు కూడా గురి చేశారట. అంతేకాదు, చిన్మయ్ కృష్ణదాస్ కేసు విచారణ నెల రోజులు కూడా వాయిదా వేశారు. అయితే దీనితో చిన్మయ్ భద్రతపై అభిమానుల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకు పోస్ట్పోన్ జరుగుతుంది, ఇంకా ఎందుకు న్యాయవాదులు రావడం లేదు అనే అంశంపై చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ కేసు మంగళవారం బంగ్లాదేశ్ కోర్టులో విచారణ వచ్చింది. అయితే కోర్టు తీర్పుపై యావత్ ప్రపంచం ఎదురు చూసింది ఏమిస్తుందో అన్న ఉద్దేశంతో. అయితే చిన్మయ్ కృష్ణ తరపున న్యాయవాదిగా ఎవరు కూడా హాజరు కాలేకపోవడం గమనార్హం. దీంతో విచారణ నెల రోజుల పాటు వాయిదా వేసేశారు. అయితే రోజులు గడిచే కొద్దీ ఒక భయంకరమైన వాస్తవం బయటపడింది. ఎందుకు న్యాయవాదులు రావడం లేదు అనే అంశంపై చిన్మయ్ కృష్ణ తరపున కోర్టుకు ఎవరైనా లాయర్లు హాజరైతే గనక వారిని కొడతామని లాయర్లను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే లాయర్లు రావడం లేదట. అలాగే దీంతో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా చేయవలసి వచ్చింది. మొత్తానికి సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ తరపున వాదించేందుకు చిట్టగ్యాంగ్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవర్ ఆఫ్ అటార్నీని సమర్పించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఎవరో ఒకరు ఈ కేసును తీసుకోవాలి అన్న ఉద్దేశంతో. ఇక ఈ విషయం తెలుసుకున్న బంగ్లాదేశ్లోని ప్రతిపక్ష న్యాయవాదులు ఆయన్ని చుట్టుముట్టి నిత్యం బెదిరిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈ కేసుని ఎవరైనా తీసుకున్నా లేదా కోర్టులో వాదించినా కూడా చిన్మయ్ కృష్ణదాస్ ను హత్య చేస్తామని బెదిరిస్తున్నారట. ఇక ఈ బెదిరింపుల ప్రభావం అనేది చిన్మయ్ కృష్ణదాస్ లాయర్ పై కూడా ప్రభావం పడింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇక మరికొందరు లాయర్లు భయపడి ఫోన్ కూడా ఎత్తడం మానేశారు. అందరూ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక చిన్మయ్ కృష్ణను కాపాడేదెవరు, జైలు నుంచి బయటకు తీసుకొచ్చేదెవరు, అండ్ కోర్టులో విచారణ జరిపేదెవరు అన్న అంశంపై చర్చ నడుస్తోంది. మీరేమనుకుంటున్నారు? బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఈ అఘాయిత్యాలపై మీరు ఎలా స్పందించాలి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.